తాకు ఫ్రై కోసము కావాల్సినవి పచ్చికందులు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, మెంతాకు. ఫ్రై సూపర్ ఉంటుంది. ఇప్పుడు కడాయి పెట్టుకొని ఇప్పుడు కడాయి పెట్టుకొని నూనె వేసుకుందాం 2 చెంచాలు. ఆకుకూరలకి ఇనప బాండం అయితే బాగా ఎగుతుంది. అసలుకి ఒక తిప్పుకే ఎగిపోతుంది, 2 టిప్పులకి అటు ఇటు. అది కూడా బాగానే ఉంటుంది, బాగా ఎగుద్ది. 2 చెంచాలు నూనె వేసాను. ఇప్పుడు పచ్చిమిరపకాయలు కొంచెం ఫ్రై అయ్యాక ఉప్పు వేసుకుందాం కొంచెం. తర్వాత కొంచెం అట్లా కలబెట్టేసి కొంచెం తిప్పి కొంచెం బాగా వేగిన తర్వాత పచ్చికందులు వేసుకుందాం. పచ్చికందుని ఇట్లా కడిగి పెట్టుకోవాలి. కొంచెం ఒకసారి కడిగేసి దీంట్లో వేసేయటం. కొంచెం పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత కొంచెం బాగా వేగిన తర్వాత ముందు కందులు వేసుకుంటారు. పచ్చికందులు వేసినప్పుడు ఉల్లిపాయలు అన్నీ వేగినాయి, మిరపకాయలు, ఉల్లిపాయలు వేగినాయి. కొంచెం ఉప్పు వేసుకొని కొంచెం సేపు పచ్చికందులు కదా వేపాలి. కొంచెం సేపు వేపితే సరిపోద్ది. కొంచెం సేపు వేపిన తర్వాత మనం మెంతాకు వేద్దాం. మెంతాకు వేస్తే సరిపోద్ది. కొంచెం సేపు అయిన తర్వాత బాగా వేగుతుంది. కొంచెం సేపు వేగిస్తే నూనెలో కొంచెం సేపు వేగిస్తే సరిపోతుంది. ఇందులో వేగినాయి కనపడుతున్నాయి కదా, వేగిపోయినాయి. కొంచెం సేపు వేయించుకుంటే సరిపోతాయి, వేగినాయి. ఇప్పుడు మెంతాకు వేద్దాం. మెంతాకు మొత్తం వేసుకొని కొంచెం వేగిన తర్వాత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు మెంతాకు కొంచెం వేగింది. ఇప్పుడు వేగినప్పుడు ఉప్పు వేసుకోవాలి. ఇంకా మెంతాకు సరిపడంత ఉప్పు వేసుకొనేసి మెంతాకు సరిపడంత ఉప్పు వేసి మొత్తం మంచిగా వేయించాలి. మొత్తం మంచిగా తిప్పుతూ ఉంటే వేగిపోద్ది. వేగిపోతూ ఉంటుంది ఇట్లా తిప్పుతూ ఉంటే. 5 నిమిషాలకి రెడీ అవుతుంది. మెంతాకు ఫ్రై రెడీ అయింది. చూడండి ఎంత బాగా వేగిందో. వేగింది సూపర్. లాస్ట్లో అన్నారా కొత్తిమీర వేసేస్తాం. సూపర్గా ఉంటుంది. మెంతాకు ఫ్రై రెడీ. మెంతాకు పచ్చిమిరపకాయ